రోజునుంచి అతను ప్రతి ఉదయం నాన్న ఫోటో ముందు నిలబడి మాట్లాడేవాడు. నాన్నా, ఒక్కసారి తిరిగొస్తే ఈసారి మీ ఫోన్ ఎప్పటికీ కట్ చేయను అని చెప్పేవాడు. కాని జీవితం అందరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకరోజు నాన్న పాత డైరీ అతని చేతికి దొరికింది. ఆ డైరీలో ప్రతి పేజీ కొడుకు గురించే ఉంది. ఈరోజు నా కొడుకు మొదటి బహుమతి గెలిచాడు. ఈరోజు నా కొడుకుకు ఉద్యోగం వచ్చింది. ఈరోజు నా కొడుకు నాతో మాట్లాడలేకపోయాడు. బహుశా చాలా బిజీగా ఉంటాడు. ఆ చివరి వాక్యం చదివినప్పుడు అతని కన్నీళ్లు ఆగలేదు. ఎందుకంటే తనను నిర్లక్ష్యం చేసిన నాన్న మాత్రం తనను అర్థం చేసుకునే ప్రయత్నమే చేశాడు. ఆ రాత్రి ఆకాశం వైపు చూస్తూ అతను ఒక మాట అన్నాడు. నాన్నా, మీ ప్రేమ విలువను నేను చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. గాలి మెల్లగా సంవత్సరాలు గడిచిపోయాయి. అతనికి పెళ్ళయింది. ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆ చిన్నారి మొదటిసారి నాన్నా అని పిలిచిన రోజు అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఆ ఒక్క మాట వెనుక ఎంత ప్రేమ ఉంటుందో ఇప్పుడతనికర్థమైంది. ఒకరోజు తన కొడుకు స్కూల్ నుంచి వచ్చి అడిగాడు, నాన్నా, తాతయ్య ఎలా ఉండేవారు? ఆ ప్రశ్న విన్న క్షణం అతని గుండె భారమైంది. అతను నెమ్మదిగా నవ్వి చెప్పాడు, నీ తాతయ్య నాకు ప్రపంచంలోనే గొప్ప మనిషి. నేను ఓడిపోతే నన్ను నిలబెట్టాడు. నేను గెలిస్తే నాకంటే ఎక్కువ సంతోషపడ్డాడు. కాని నేను చేసిన ఒక తప్పు వల్ల ఆయనతో గడపాల్సిన ఎన్నో క్షణాలు కోల్పోయాను. ఆ రోజు రాత్రి తన కొడుకు నిద్రపోతుండగా అతను మెల్లగా తల నిమిరాడు. ఎందుకంటే ఒకప్పుడు తన నాన్న కూడా అలాగే తన తల నిమిరేవాడు. అప్పుడతనికర్థమైంది, ప్రేమ ఎప్పుడూ చనిపోదు, ప్రేమ ఎప్పుడూ చనిపోదు. ఒక తరం నుంచి మరో తరానికి ప్రయాణిస్తుంది. కాని ప్రేమను చూపించడానికి సరైన సమయం ఇప్పుడే, రేపు కాదు, తరువాత కాదు, సమయం దొరికినప్పుడు కాదు. ఆ రోజు తర్వాత అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన కొడుకుతో తన నాన్న చేసిన తప్పును ఎప్పటికీ చేయకూడదని. ఎంత బిజీగా ఉన్నా రోజుకు కొంత సమయం కుటుంబం కోసం కేటాయించేవాడు. ఒక సాయంత్రం తన కొడుకు వచ్చి అడిగాడు, నాన్నా, మీరు ఎందుకు ప్రతిరోజూ తాతయ్య ఫోటో ముందు కూర్చుంటారు? అతను కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా చెప్పాడు, కొన్ని మనుషులు మన జీవితంలో ఉన్నప్పుడు వారి విలువ తెలియదు బాబూ. వాళ్ళు దూరమైన తర్వాత వారి జ్ఞాపకాలే మన ప్రపంచమైపోతాయి. తన కొడుకు మళ్ళీ అడిగాడు, అయితే మీరు తాతయ్యను చాలా మిస్సవుతున్నారా? అతను నవ్వుతూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. ప్రతిరోజు అని ఒక్క మాట చెప్పాడు. ఆ రాత్రి నాన్న పాత ఫోటోను చూస్తూ అతను ఒక లేఖ రాశాడు. నాన్నా, మీరు నన్ను క్షమించారా లేదా నాకు తెలియదు. కాని నేను ప్రతిరోజూ మిమ్మల్ని